హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. పన్నీరుతో ఎంతో స్పైసీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి. ఇది మనం అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పన్నీరుతో ఈ విధంగా చేస్తే కనుక పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది మనం ఆఫీస్ లంచ్ బాక్స్కైనా అలాగే పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ 150 గ్రాముల పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసింది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం యాడ్ చేసుకొని పన్నీర్ అనేది మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పన్నీర్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా చేసుకున్నటువంటి పన్నీర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఇందులోకి కట్ చేసిన ఆనియన్ ఒకటి, అలాగే 2 నుంచి 3 కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఒకటి కట్ చేసిన క్యారెట్, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్న 1 కప్పు రైస్ని యాడ్ చేసి ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ సోయా సాస్, హాఫ్ టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి మనము గరిటెతోటి మసాలాలన్నీ కూడా పన్నీర్కి పట్టే విధంగా ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటి చూపిస్తున్నానండి. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా టాస్ చేసుకున్నాక చివర్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి గరిటెతోటి కలిసే విధంగా బాగా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్నటువంటి రైస్ని వేడివేడిగా లంచ్ బాక్స్కైనా లేదంటే నైట్ టైం డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంతో స్పైసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.